హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎస్ఎల్ డిజైన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇవాళ వచ్చి మధుబాల ప్యాటర్న్ అండి. బ్లౌజ్ ఫ్రంట్ వచ్చి ఇది వచ్చి బ్యాక్ పార్ట్ అండి. ఇది 34.5 సైజ్ బ్లౌజ్ అండి ఇది. సో 34.5 సైజ్ బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత పేపర్ తీసుకొని అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టి మార్క్ వేసేసుకోవాలి. మనము మన సైడ్ వచ్చి క్లోజ్ ఉండాలి, అవుట్ సైడ్ వచ్చి అవతల సైడ్ వచ్చి ఓపెన్ ఉండాలన్నమాట. ఇది ఫ్రంట్ క్లోజ్ బ్యాక్ ఓపెన్ అనమాట వస్తుంది. ఈ విధంగా అయితే వేసేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చి 5.1 అండి. సేమ్ అదే విధంగా ఆర్మ్ డౌన్ వచ్చి 5.1 తీసేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్గా. ఆర్మ్ టోటల్ అంటే ఆర్మ్ రౌండ్ వచ్చి 7.7 అనమాట. ఇది 7.7కి వచ్చేలాగా చూసుకోవాలి. చెస్ట్ వచ్చి 8.6 అండి. ఇది వెస్ట్ వచ్చి 7.1 అనమాట. మొత్తం ఈ రకంగా అయితే మార్క్ మనం వేసేసుకున్నాము. ఇప్పుడు మధుబాల కటింగ్ అనేది ఇప్పుడు మనం చూసుకుందాము. ఎలా తీసుకోవాలి మెజర్మెంట్స్ అనేది చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు వచ్చి నెక్ వచ్చేసి మనము నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్కి మార్క్ వేసేసుకోండి. మనము 2 ఇంచెస్కి మార్క్ వేసేసుకోండి. నెక్ డౌన్ వచ్చి 6 ఇంచెస్, 6 ఇంచెస్కి మార్క్ వేసేసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా. పైన వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నందుకు నెక్ డౌన్లో వచ్చి ముందైతే లైన్స్ వేసుకుందాము. లైన్ వేసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకోవాలి. పైన 2 ఇంచెస్ తీసుకున్నందుకు కింద డౌన్ వచ్చి ఇక్కడ చూసారా, నేను నెక్ షోల్డర్ డ్రాపింగ్ ఎలా ఇచ్చానో క్రాస్గా అలా తీసుకోవాలి. ముందైతే నెక్ డౌన్ వచ్చేసి 2.5 తీసుకున్నానండి. పైన 2 అయితే కింద 2.5. షోల్డర్ దగ్గర స్లోపింగ్ ఉంది చూసారా, ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు డ్రాపింగ్ ఉండదు షోల్డర్ ప్లేస్లో. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచెస్ పైకి పెట్టేసుకోండి. కింద నుంచి పైకి 1.5 ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు వచ్చి నేను స్వీట్ హార్ట్ నెక్ కట్ చేస్తున్నానండి. మార్క్ వేస్తున్నాను స్వీట్ హార్ట్ నెక్. ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది బ్లౌజెస్. మధుబాల బ్లౌజెస్కి ఇలాంటి ప్యాటర్న్ అయితే చాలా నైస్గా ఉంటుంది బ్లౌజు. వేరే నెక్స్ కూడా కట్ చేసుకోవచ్చు. అయితే ఈ కస్టమర్ వచ్చి నన్ను ఈ నెక్ అడిగిందనమాట. ఈ నెక్ నేను డ్రా చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు కూడా పెట్టుకోండి. కింద నుంచి పైకి 1.5 పెట్టుకోవాలి. ఎక్కువ తీసుకుంటే నెక్ అనేది చిన్నగా అయిపోతుంది కాబట్టి 1.5 చాలా సరిపోతుందండి. ఈ విధంగా నెక్ డ్రా చేసేసుకోవాలి. అక్కడి నుంచి అక్కడికి 1/4 ఇంచు బయటకు వస్తే సరిపోతుంది. ఒక్క 1/4 ఇంచు అంటే 0.3 పాయింట్స్ వస్తే సరిపోతుంది. 3 పాయింట్స్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చి మధ్యలో డాట్ మిడిల్ డాట్ వచ్చి లెంత్ వచ్చి 10.1 వరకు మార్క్ వేసేసుకోండి. ఇది వచ్చి లోయర్ బ్రెస్ట్. అండర్ బ్రెస్ట్కి వచ్చేసరికి మనకి 12.5 తీసేసుకోండి. ఓకే, అక్కడ అది లెంత్ ఎంత వచ్చింది మనకి మధ్యలో 2.2 వచ్చిందనమాట దాని నెక్ విడ్త్. ఓకే, అంటే నెక్ మధ్యలో లైన్ విడ్త్ వచ్చేసి 2.2 వచ్చింది. ఇప్పుడు 12.5 దగ్గరికి ఒక మార్క్ లైన్ వేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక డాట్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చేయాల్సింది నెక్ విడ్త్ డాట్ విడ్త్ తీసుకుందాం. 1 ఇంచ్ పెట్టుకుందాం. డాట్ విడ్త్ వచ్చి ఇక్కడ కూడా 1 ఇంచ్ పెట్టుకుందాం, సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మార్క్ వేసేసుకుందాం. లైన్స్ జాయిన్ చేసుకుందాము నీట్గా. మిడిల్లో కూడా లైన్ వేసుకుంటే బాగుంటుంది, లేదంటే అవసరం లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 34.5 బ్లౌజ్ కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3.5 తీసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ నుంచి కూడా సేమ్ మిడిల్ పాయింట్, మిడిల్లో లైన్ వేసుకుందాం. ముందుగా మనకు కొంచెం అండర్స్టాండ్ అవుతుంది, నీట్గా కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 3.5 తీసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 తీసుకున్నందుకు ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 3.5 అనేది తీసుకోవడం కంపల్సరీ మనకి. ఆ రకంగా అయితే ఎగ్జాక్ట్ వస్తుందండి మనకి. తర్వాత ఇది వచ్చి మన బ్లౌజ్ వచ్చి 34.5 సైజ్ వాళ్ళది బ్లౌజ్ అండి.
బ్లౌజ్ అండి ఇది. చాలా ఈజీగా ఉంటుంది ప్యాటర్న్, చాలా నీట్గా కట్ చేసుకోండి, టెన్షన్ ఏం లేదు ఇక్కడ. ఇలా ఈ విధంగా కనుక మార్కులు వేసేసుకోండి. ముందు అప్పర్ బ్రెస్ట్, లోయర్ బ్రెస్ట్, అండర్ బ్రెస్ట్కి తెలిసిపోతుంది మనకి. ఓకే, 3.5 3.5 తీసేసుకున్నాం. ఓకే, ఈ విధంగా 3.5కి మనం డాట్ పెట్టేసుకున్నాం. ఫ్రంట్ 3.5 తీసుకున్నందుకు ఆ బ్యాక్ సైడ్ కూడా 3.5 యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకోవాలి మనము. ఓకే, ఇప్పుడు దీన్ని స్లోగా షేప్ ఇద్దాం మనం. ఈ కర్వ్స్ షేప్ స్కేల్ తీసుకొని స్లోగా దీని షేప్ అనేది మనం ఇచ్చేయాలన్నమాట. చాలా నీట్గా వస్తుంది చూడండి. మీరు కూడా బిగినర్స్ ఇలాంటి కర్వ్స్ స్కేల్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు మళ్ళీ ఇది ఒక రౌండ్ వేసేసుకోవాలి నీట్గా. ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు ఈ రౌండ్ వేసేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్ అండి, పెద్ద హార్డ్ ఏం కాదు బిగినర్స్. మీకు ఇది బిగినర్స్కి మాత్రమేనండి, ఎవరికి అయినా సరే ఇది ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇది కూడా షేప్ ఇచ్చేసేయండి. షేప్ స్కేల్ తోటి మీకు ఈజీగా ఉంటుంది, చాలా నీట్గా వస్తుంది. ఆ రౌండ్ అనేది కూడా చాలా నీట్గా కూర్చుంటుంది బ్లౌజు. ఈ విధంగా రౌండ్గా వేసేసుకోండి. చూసారండి షేప్ ఎంత బాగా వచ్చిందో, రౌండ్గా నీట్గా, చాలా స్టైలిష్గా. ఈ విధంగా అయితే మనం అనేది తీసేసుకోవాలండి, రౌండ్గా సరిపోతుంది. ఈ విధంగా మార్క్ వేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్మ్స్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి మనకి ఎలా ఉండాలో అది కూడా చెప్తాను. ముందుగా అయితే లోతు తీసేసుకుందాము. లోతు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఏదైతే షేప్ ఇచ్చామో ఆ షేప్ నుంచి లోతు ఇచ్చిన దగ్గరికి ఎంత ఉందో చూసుకోవాలి. 2.2 2.5 వరకు రావచ్చు అండి. 2.5 వచ్చింది మనకి, 3 కూడా రావచ్చు. ఈ పెద్ద సైజ్ వాళ్ళకి 3 కూడా వస్తుంది. ఇది చిన్న సైజే కాబట్టి పెద్ద బ్లౌజ్, అంత పెద్ద బ్లౌజ్ కాదు కాబట్టి 2.5 తీసేసుకున్నాము, సరిపోతుంది. ఈ విధంగా షేప్ని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని నీట్గా షేప్ ఇచ్చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ఇది 1 1 తీసేసుకున్నాము, 1 ఇంచ్ పెట్టేసుకున్నాము. ఈ విధంగా చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలండి దీన్ని. ఇది కట్ చేసుకున్న తర్వాత ఎలా దీన్ని తీసుకోవాలని అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు వచ్చి మనం వెస్ట్ వచ్చి 7.1 కదండి, 7.1 ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ ఒక్క 1 లైన్ 2 పాయింట్స్ ఏమో డిఫరెన్స్ వచ్చింది. ఆ 2 పాయింట్స్ దగ్గర మనం మార్క్ వేసేసుకుందాము. కంపల్సరీ వెస్ట్, అప్పర్ బ్రెస్ట్, లోయర్ బ్రెస్ట్, అండర్ బ్రెస్ట్ అనేది కంపల్సరీ మెజర్ చేసుకుంటూనే ఉండాలండి. అలా అయితేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కూర్చుంటుంది. చాలామంది అలా మెజర్ చేసుకోరు, అక్కడి వరకే మెజర్ చేసి కట్ చేసి ఇస్తారు. అలా చేయడంతో బట్ట కూడా సరిపోకుండా అయిపోతుంది, బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఈ విధంగా అయితే మనం క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ పెట్టేసుకోండి. సీమ్ అలౌన్సెస్ ఎగ్జాక్ట్గా మీకు ఎంత నీట్గా వస్తుందో చూడండి. ఈ విధంగా అయితే కటింగ్ చేస్తే మీరు బ్లౌజు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ని. మీ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, కొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుందండి. ఈ రకంగా కట్ చేసుకొని ఈ రకంగా చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజు, చాలా నీట్గా ఉంటుంది. ఇది వచ్చి స్వీట్ హార్ట్ నెక్ అండి, చూడడానికి కూడా చాలా ఫ్రంట్లో పాట్ షేప్ లాగా వచ్చి చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కట్ చేద్దాము. అది మాత్రం కంపల్సరీ చూసుకోవాలండి. అది చూసుకున్న తర్వాతే ఏ విధంగా మనం మార్క్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర డ్రాప్ ఇచ్చాను, నేను బ్యాక్ పార్ట్ కూడా డ్రాపే ఇచ్చాను. సో నెక్స్ట్ మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఆ విధంగా చూసుకోవాలండి. ఇప్పుడు కింద ఎంత ఉందో చెక్ చేసుకుందాము. కింద నార్మల్గానే ఉంది, ఇట్లా మార్క్ వేసేసుకుందాం. కింద మార్క్ వేసేసుకొని కట్ చేసుకుందామండి. అక్కడ ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది, అదే విధంగా బట్ట మీద పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా చూసుకొని మనం క్రాస్ చెక్ చేసుకొని ఆలోచించాలండి జాగ్రత్తగా, కరెక్ట్ వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకుందాం దీన్ని. ఇలా రౌండ్గా కట్ చేసుకుందాము. చాలా నీట్గా కట్ చేసుకోవాలండి జాగ్రత్తగా.
ఎక్కడ సైడ్ వెళ్ళొద్దు, స్లోగా కట్ చేయండి. ఒక కస్టమర్ సాటిస్ఫై అవ్వాలంటే ఈ రకంగా స్లోగానే కట్ చేయాలండి. అట్లీస్ట్ మన బ్లౌజ్ కుట్టుకోవడానికైనా కూడా బ్లౌజ్ నీట్గా వస్తేనే వేసుకున్నాక అబ్బా మనం ఇంత బాగా కుట్టుకున్నాం మన హ్యాపీనెస్ వస్తుంది చూడండి, అది చాలండి మనకి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్ ఆ విధంగా కట్ చేసుకున్న ఇది మిగతా తీసేద్దాము. అక్కడ చిన్న రౌండ్ ఇచ్చాను, చిన్న షేప్ ఇచ్చాను. షేప్ మూవ్ అవ్వకుండా, షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా కట్ చేయాలండి. ఇప్పుడు షోల్డర్ డ్రాపింగ్ ప్లేస్లో కూడా షోల్డర్ డ్రాపింగ్ తీసేసుకోవాలి. అదనేది అది క్రాస్ అనేది తీసేసుకుంటే షోల్డర్ డ్రాపింగ్ మనకు ఉండదండి. ఈ రకంగా కానీ కట్ చేసుకొని వేసుకుంటే నిజంగా నేను చెప్తున్నాను కదండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. అబ్బా నేనే కుట్టుకున్నానా ఈ బ్లౌజ్ అని కూడా మనకి చాలా హ్యాపీ వస్తుందండి బిగినర్స్కి చాలా మటుకు. ప్లీజ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి 110% నేను దాన్ని క్లియర్ చేస్తాను, మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా. ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఇలా ఉంది కదండి, దీన్ని ఏం చేయాలంటే మనము ఇలా వస్తుంది, ఎంత నీట్గా వచ్చిందో చూడండి బ్లౌజ్. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ ప్లేసు ఇక్కడ మనకు వచ్చింది కదండి, ఇక్కడ ఒక పిన్ చేసేసుకుందాం. మనం ఏవైతే లైన్స్ వేసామో అది ఫోల్డ్ చేసి పిన్ చేసేసుకున్న తర్వాత క్లాత్ మీద ఎలా ఉండాలో ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. అక్కడైతే పిన్ చేసేసుకోండి. ఈ విధంగా క్లాత్ మీద సెట్ చేసుకోవాలి. మీకు ఉక్కులు కాజాలు కావాలంటే ఇంకొంచెం యువతలకి జరిపేసి కూడా మీరు కట్ చేసుకోవచ్చు. లేదు ఫ్రంట్ ఓపెన్ వద్దు క్లోజే ఉండాలనుకుంటే కనుక ఫోల్డింగ్ సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనం మార్క్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ అనేది వేసేసుకోవాలి నీట్గా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మార్క్ వేసుకోవాలండి. ఫోల్డింగ్ సైడ్ మీకు కావాలి, మీకు అక్కడ ఉక్కులు కాజలు కావాలంటే జరపచ్చు, జరిపేసి మనం చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ వేసేసుకుందాము. ఈ విధంగా స్లోగా మార్క్ వేసుకోవాలి నీట్గా. ఇలా జరగకుండా జాగ్రత్తగా మార్క్ వేసుకోవాలండి. క్లాత్ వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకొని నీట్గా. తర్వాత క్లాత్ సరిపోకపోతే ప్రాబ్లం అవుతుందండి. ఈ విధంగా టోటల్గా ఓవరాల్ బ్లౌజ్ అంతా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా. అక్కడ వచ్చి సీమ్ అలౌన్స్ కదా, ఆ మార్క్ కూడా వేసుకోవాలి. మనము చూసుకోవాలి ఏ విధంగా వేసుకున్నాం అనేది. చూడండి, క్లోజ్ సైడ్ పెట్టుకున్నాం, మనం క్లోజ్ సైడ్ పెట్టుకొని మార్క్ అనేది వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీనిది మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒకసారి నెక్ దగ్గర చూసుకోండి, ఎక్కడి నుంచి నెక్ అనేది స్టార్ట్ అయిందో అక్కడ ఒక మార్క్ వేసేసుకోండి. మీరు ఆ ప్లేస్ నుంచి కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లోపలికి మార్క్ వేసేసుకోండి ఈ విధంగా. అది క్లోజ్ సైడ్ అండి, అందుకనే చూస్తున్నాను, మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఉక్కుల పట్టి కాజల పట్టి కావాలంటే కొంచెం యువతలకు జరిపి మీరు మార్క్ చేసుకోవాలి. వద్దు క్లోజ్ కావాలంటే దగ్గరికి పెట్టి మార్క్ చేసుకోవాలి, అంతే డిఫరెన్స్. పేపర్ కటింగ్ అనేది చేసి పెట్టుకుంటే మనకి ఏ విధంగా కావాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మార్క్ వేసేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ లోపలికి ఎక్స్ట్రా మార్క్ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ లైన్ అనేది వేసేసుకుందాం ఇలా. ఓకే, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఫ్రంట్లో ఈ పార్ట్ వచ్చేసి ఈ రౌండ్ ప్యాటర్న్ ఉంది కదా, ఇది వచ్చి డాట్స్ పార్ట్ వచ్చి మనం ఇక్కడ సేమ్ అది కూడా క్లోజ్ పార్ట్లోనే పెట్టుకోవాలి.
ఈ విధంగా క్లోజ్ పార్ట్లో పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో చూసుకోవాలి, మళ్ళీ ఇది కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి ఎగ్జాక్ట్గా క్రాస్ చెక్ అనేది చేసుకోవాలి. నేను క్రాస్ చెక్ చేస్తున్నాను వేయొచ్చా లేదని, కానీ వేయకూడదు, మళ్ళీ చూసుకొని జరిపేసుకోవాలండి. కింద ఒక 1/2 ఇంచ్ పెంచాలన్నమాట. నెక్ దగ్గర వదిలేయాలి, ఇంకొంచెం పైకి పెట్టుకొని నెక్ దగ్గర వదిలేసి మొత్తం ఓవరాల్ పార్ట్ వచ్చి మనం ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటూ మార్క్ వేసుకోవాలన్నమాట. ఇలా నెక్ అనమాట. అది నెక్ దగ్గర నుంచి మనం ఈ రౌండ్ పార్ట్ అంతా నీట్గా వేసేసుకోవాలి. ఈ రకంగా రౌండ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది, 1/2 ఇంచ్ కాకపోతే ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి. 1/2 ఇంచ్ వద్దు, అక్కడ సీజర్ తీసుకొని ఎక్కడైతే మనం మార్క్ వేసుకున్నామో అక్కడ అలా డాట్స్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా లైన్స్ వేసుకోవడానికి గుర్తు అనమాట. దీని మీద అలా అలా మార్గా గుచ్చేసేస్తే మీకు అక్కడ డాట్ పడిపోతుంది. ఆ డాట్ దగ్గర నుంచి మార్క్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ అలా అలా షేప్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి నెక్ దగ్గర నుంచి. ఎక్కడైతే షేప్ స్టార్ట్ అయిందో సైడ్స్ షేపు అక్కడ నుంచి డార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి. 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది, లేదంటే ఒక 1/2 ఇంచ్ అయినా పెంచేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే అన్ని రకాలుగా మనము 1/2 ఇంచ్ పెంచాం కాబట్టి మనకి మళ్ళీ క్లాత్ కంజెస్టెడ్ అవుతుంది అనేసి అయితే ఉండదు, ఎగ్జాక్ట్గా సరిపోతుంది బ్లౌజ్. ఈ విధంగా అయితే మీరు మార్క్ వేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా అండి? ఇట్లా ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చండి, క్లారిఫై చేస్తాను. ఓకే, ఈ విధంగా చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, చూసుకోండి, అన్నీ రాసి పెట్టుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ అండి.